లాస్ట్లో మీకు అందరికీ ప్రార్థన చేసి పంపిస్తాం మిమ్మల్ని. మీ అందరి కొరకు మీ ముగ్గురు, ఆయన కూడా వస్తే నలుగురు కలిసి మీకు ప్రార్థన చేస్తాం. మీ ఒక 10 నిమిషాలు ఇంకో దైవజనులు మన మధ్యలో ఉన్నారు కదా, ఆయన కూడా ఒక 10 నిమిషాల్లో చిన్న మాట చెప్పేసేసి ఆ తర్వాత మీకు ప్రార్థన చేసి పంపించేస్తాం. దైవజనులు బాబా ఎజ్రా గారు చెప్పినటువంటి మాటలు మనం ఎంతో చక్కగా విన్నాం. ఆయన ఎంతో అమూల్యమైనటువంటి మాటలను, ఎంతో శ్రేష్టమైన మాటలను, ఎంతో విలువైన మాటలను మనందరికీ కూడా అర్థమయ్యేలాగున కంగారు పడకుండా చాలా కూల్గా స్పష్టంగా మనందరం కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా మహిమపరచాలి, ఏ విధంగా సన్నిధిలో ఉండాలి, స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు ఇవన్నిటిని గురించి కూడా ఆయన చక్కగా వివరించారు. మరి అందరిని బట్టి కూడా సంఘాన్ని బట్టి, సంఘం తరపున, నా తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. చాలా చక్కగా వివరించారు మీరు. అందుని బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి. సంతోషం. మరి ఆ దేవుడి చిత్తమైతే మరొకసారి కూడా కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఒక కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఆనంద్ గారు కూడా వచ్చి ఒక 10 నిమిషాలు మనల్ని దేవుని వాక్యంలో నడిపిస్తారు. సమయం వారికి ఇద్దాం.